ఒక విషయం జాగ్రత్తగా గమనించండి. శిష్యులకు దేవుడు వాక్యాన్ని ఈ విధముగా బోధించాలని ఎన్నడూ చెప్పలేదు. కానీ శిష్యులకి నేర్పింది ఏమిటంటే వారి దేవుడు శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నీకు దేవుడు ఏమి నేర్పించాడు అనంటే నీకు ప్రార్థన నేర్పించాడు. ఎందుకు ప్రార్థన నేర్పించాడు శిష్యులకు? ఈరోజు ఎందుకు ఈ లోకానికి ప్రార్థన చేయడం నేర్పించాడు అనంటే నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలో ఉండాలి. అనేక సార్లు శిష్యులతో దేవాది దేవుడు మాట్లాడింది ఏమిటంటే ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమని మాట్లాడారు. ఈరోజు నువ్వు పడిపోకుండా ఉండాలి అనంటే నీలో ప్రార్థన ఉండాలి, నీలో ఉపవాస ప్రార్థన ఉండాలి. దేవాది దేవుడు శిష్యులకు నేర్పింది అదే. వాక్యాన్ని బోధించుకోమని నేర్పలేదు ఆయన నేర్పింది ఏమిటంటే పరలోక ప్రార్థన నేర్పించాడు. పరలోక ప్రార్థనలో, ఆ ఉపవాస ప్రార్థనలో, ఆ కన్నీటి ప్రార్థనలో ఉంటే ఎన్నడూ ఎటువంటి శోధనలను కూడా పడిపో. ఒక్కసారి లేచారు అపోస్తలులైన పౌలు గారు, ఇంకెన్నడూ పడిపోలే. గల కారణం ఏమిటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారి కోసము పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది, ఆయన నిత్యము అనుదినము జాగారములతోనూ ఉపవాసములతోనూ ఆయన జీవితాన్ని గడుపుకుంటూ వచ్చాడు. అదే దేవుడు ఈ భూలోకానికి వచ్చిన తర్వాత పగలంతా సువార్త, రాత్రంతా ప్రార్థన. ఈ సిలువ వేసేటప్పుడు కూడా ఆ ప్రార్థన చేస్తూనే చనిపోయారు. ఈరోజు నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలంటే నిత్యము ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నిలబెడతారు.